ఆయన ఒక ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కారు సర్కార్ ఏదో ఇవ్వాలనో లేకపోతే ఇంకేదో ప్రలోభాలు పెట్టాలనో కాకుండా ప్రజల వైపు, ప్రజల కొరకు, ప్రజల మధ్యనే ఉంటూ ఇప్పటికీ ప్రజల పాటలు పాడుతున్న మరెవరో కాదు, నాటి నుండి నేటి వరకు దరువు అనే సంస్థను కూడా నిర్మించి దరువు అంజన్నగా పేరు పొందిన మన దరువంజన్న గారు మన స్టూడియోకి వచ్చినారు. అన్న నమస్తే. నమస్తేనే అన్న, ఉద్యమాభివందనాలు. ముందుగా అంటే మీ గురించి మా విహారీ న్యూస్ ప్రేక్షకులకు చెప్పే ముందు మీ ప్రస్థానం, మీ ప్రాశస్తం అంతా తెలంగాణ ప్రజలకు ఎట్లాగో తెలుసు. మళ్ళొకసారి మేము విహారీ నుంచి మిమ్మల్ని గుర్తు చేసుకోవాలని, ఎందుకంటే అమరవీరులని, వాళ్ళ పోరాటాలని, వాళ్ళ త్యాగాలను కళ్ళతోటి చూసిరు, చేతులతోటి తాకిరు, ఎన్నో లాఠీ దెబ్బలు, కేసులు, ఎన్నో పోరాటాలు, ఇన్నేళ్ల ప్రస్థానం ప్రజల కోసం. పాట ఎప్పుడు ఎత్తుకున్నారో బాల్యంలో, కానీ ఇన్నేళ్ల ప్రస్థానం నిర్విరామంగా నడుస్తున్నది. ఈ ప్రస్థానంలో ముందుగా అంజన్న పేరు వచ్చినప్పుడు నాకు ఒక పాట బాగా నచ్చుతుంది. ఆ పాట తర్వాత మనం మీ వివరాల్లోకి వద్దాము. తప్పకుండా. నాకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం లోపట్ల వీరులారా వందనం అని ఎంత గట్టిగా గర్జించిర్రో, తెలంగాణ వచ్చిన లోపట్ల వెంటనే మా బిడ్డలు ఏడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, ఇవాళ ఎక్కి కూర్చున్నావు కానీ మా లెక్కలేంది అని మీరు అడిగిన తీరు, మా బిడ్డల త్యాగాలు ఏంది అని మీరు అడిగిన తీరు అద్భుతం అన్న. ఒక్కసారి ఆ పాటతో స్టార్ట్ చేసుకుందాం. తప్పకుండా. రాచకొండ అన్న, నువ్వన్నా నీ రచనలన్నా నాకు చాలా ఇష్టము. బతుకమ్మ సంబరాలలో మనం మొదటిసారిగా ఫిజికల్గా అంటే మనకు ఒక ఇద్దరం కలవడం జరిగింది, కవులు తీసుకోవడం జరిగింది, మాట ముచ్చట చెప్పుకోవడం జరిగింది, కంపపడి సీన్ పాట కూడా వినడం జరిగింది. ఆ రోజు చాలా నాకు సంతోషకరమైన రోజు అది. అదేవిధంగా మీరు ఏదైతే చెప్పినారో మా బిడ్డలు ఏడున్నారయ్యా, ఆ పాట యాడ్ చేసినప్పుడు ముఖ్యంగా కోదారు సీనుకు ఉద్యమాభివందనాలు తెలియజేయాలి. సూపర్. ఎందుకు చెప్తున్నట్టు, రచయిత పేర్లు ఏంది, గాయకుడు ఎక్కడికి వెళ్ళి వస్తాడు, రచయితని యాడ్ చేయాలి ఫస్ట్. ఈ రోజులలో జరుగుతున్న అందరు నేనే రాసిన అని చెప్పుకున్నట్టు వాళ్ళు మస్తు మంది ఉన్నారు, కానీ మన మాట అయిపు కాదు కదా, నాదే ఇంకా అపరిచి లెక్క అంటున్నాడు. ఆయన రాసి నాకు ఒకసారి వినిపించింది. యాక్చువల్లీ అన్న ఇట్లా ఇది ఉన్నది, మీరు దీనికి ప్రచారం చేస్తే పంచుకుంటుంది అని అంటే, తప్పకుండా అన్న, నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు నాకు ఆ స్వేచ్ఛ ఇచ్చినావు చెప్పేసి ఆ పాట మొత్తం చూడడం జరిగింది. చూస్తే ఏముంటుందంటే, తెలంగాణ ఇచ్చినాము వచ్చేసింది, కొట్లాడాను అన్నాక తెలంగాణ అమరులలో ఇంటికి పోతే మిమ్మల్ని ఎవరైనా ఆదుకున్నారా అన్నమాట. ఎవడు ఆదుకోలేదు, ఎవడు అట్కాయించినోడు లేడు, ఏం చేసినోడు లేడు, కానీ మా పేరు మాత్రం వాడుకున్నారు, గద్దెలనెక్కి కూర్చున్నారు. ఎవడన్నా లీడర్ మా దగ్గరికి వస్తే మేము అడుగుదామని సిద్ధంగా ఉన్నామని చెప్పి అమరులు అనే తీరుగా నడుస్తుంటుంది పాట. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండేనయ్యా, మా బిడ్డలు పోయి దుఃఖంలో మేముంటే, మా బిడ్డలు పోయి శోకంలో మేముంటే, మీరు ఢిల్లీలో కూర్చొని బ్యారాలు చేస్తారా, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండేనయ్యా. గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నరనరానా, పోరు చేస్తానమ్మా అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తే, వీరుడై తిరిగొస్తాడంటే సచ్చిన శవమయ్యి తిరిగొచ్చినాడు, చచ్చిపోయినొల్లాను వీరులంటుండ్రు, సావమన్నట్టుగా తీరు చేస్తుండ్రు, ఒక్క నాయకుడల్లా చచ్చిపోయిండా. చెప్పు రమేష్ అన్న, ఒక్క నాయకుడల్లా చచ్చిపోయిండా, ఒంటి పూటన్నా తిండి మా నిండా, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండేనయ్యా.
గాలి సావులన్నీ మాయా, గాలి మోటార్ల పయనాలు మీయా, ఏడ్పులు దుఃఖాలు మాయా, ఏసీ రూముల్లో దర్జాలు మీయా, రోజుకో సావు కయ్యెదురు చూసిండ్రు, ఢిల్లీలున్నోళ్లకు లెక్క చెప్పిండ్రు, రోజుకో సావు కయ్యకు ఎదురు చూసిండ్రు, ఢిల్లీలున్నోళ్లకు లెక్క చెప్పిండ్రు, ఈ ఘోరాలను చూసి ఎవ్వడన్నొక్కడు, గీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొడుకులు చచ్చిపోయిండ్రా, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండేనయ్యా. ఇట్లా ప్రశ్నిస్తుందమ్మా. గోదావరి సీన్ ఎంత గొప్పగా చాలా బ్రహ్మాండంగా రాసింది, అద్భుతంగా అడిగిండు. మీరే అంత అద్భుతంగా పాటను ఎత్తుకున్నారు. వాస్తవంగా ఆ పాటకు వాస్తవానికి బహుళ ప్రాచుర్యం చెందించినటువంటి నేనే బాగా ప్రచారం మీ నుంచే విన్నా ఆ పాట అంతా. అంతకు ముందు వినలే. తర్వాత మీరు ఒక సందర్భంలో చెప్పినప్పుడు అరే సీనన్న రాసిండా, ఏం రాసిండు, అద్భుతం ఇది అనుకున్నా నేను. ఆ తర్వాత నిజంగానా ఎందుకు మిమ్మల్ని ప్రభుత్వం అంటే తెలంగాణ పోరాటం ఆశాంతమే కాక అంతకు ముందే అవును అసలు దరువు అనే సంఘం ఎందుకు పెట్టిరన్న? దరువంజన్నకి ఎట్లా మారిరు? యాక్చువల్ ఏంటంటే దరువు అనేది సిద్దిపేటలో మేము డిగ్రీ చేస్తున్నటువంటి సమయం లోపల అప్పుడు ఒకటి సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి కుంట శ్రీనివాసు, దరువు ఎల్లన్న, నేను ఇంకా చాలామంది, దమ్మని రాము, దమ్మని లక్ష్మణ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ మేమందరం కూడా దళిత బహుజనానికి సంబంధించినటువంటి ఈ ఉద్యమాలలో తిరిగేటువంటి వ్యక్తులం అనమాట. ఒక సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిద్దిపేట కాలేజీలో ఉద్భవించినటువంటిదే ఆవిర్భవించినటువంటిది దరువు సంస్థ. అది 1996, 97 ఆ ప్రాంతంలో. సో అక్కడి నుండి మేము ఏం చేసినాం, నేనైనా దరువులైనా ఏం చేసినామంటే హైదరాబాద్కి వచ్చేసేసి ఉస్మాన్ యూనివర్సిటీలో మేము రావడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో మేము వచ్చినాక అప్పుడు ఉద్యమాలు వీసీకి సంబంధించినటువంటివి ఇంగ్లీష్ మాధ్యమం ఉండొద్దని చెప్పేసి ఉద్యమాలు జరిగినప్పుడు మేము బాగా పాటలు పాడేదన్నమాట. వీళ్ళు ఎవరు పాడుతున్నారు, చాలా చలాకీగా పాడుతున్నారు, అసలు ధైర్యంగా పాడుతున్నారు, అప్పుడప్పుడే ఆసు కవితలు లెక్క పాడుతున్నారు అని చెప్పి చాలామంది పేరు పెడితే ఆయన పేరు దరువంజన్న, ఆయన పేరు దల్వెల్లన్న అని వచ్చేసేసరికి మాకేమైందంటే మా సంస్థ పేరే మా ఇంటి పేరుగా మారిపోయింది. యాక్చువల్లీ నేను విశ్వకర్మ, కమ్మరికులంలో పుట్టినటువంటి బిడ్డను. నా పేరు కంచోజు అంజయ్య చారి. ఎవరికి తెలియదు ఇది. యాక్చువల్ ఏంటంటే చాలామంది కూడా యాక్చువల్ ఏమనుకుంటారంటే నేను మాదిగ బిడ్డను అనుకుంటారు, అంటే దరువు అనగానే మాదిగ బిడ్డ అనుకుంటారు. నాకు కూడా చాలా, నేను కూడా గ్రేట్గా ఫీల్ అవుతుంటే నేను ఆదిజాంబవంతుని వంశంలో పుట్టినటువంటి ఫీల్ అవుతుంటే నేను అట్లనే అందరూ చాలా ఇప్పటి వరకు కూడా 90% ఆఫ్ ద పీపుల్కి నేను మాదిగానే తెలుసు. చాలా మందికి అంటే కళాకారులు అనగానే నేను కూడా తెలియదు, చాలా మందికి అట్లే అనుకుంటారు. అదే కానీ ఇప్పుడు అదొక మాన్యలాగా మోపైంది. అది ఇప్పుడు అది అప్పుడు వేరుంటుండే, ఇప్పుడు ఇంకా వేరే వైపు మారిపోయింది అదంతా ఇప్పుడు. అయితే అట్లా వచ్చిందే దరువు అనేది, అట్లా ఉద్భవించడం జరిగింది. దరువులో ఉన్నప్పుడు మీకు అంటే దరువంజనకు పేరు తెచ్చిన పాటను, దర్వంజనకు పేరు తెచ్చిన పాటలు అంటే వీరులారా వందనం 2007లో పృథ్వీరాజ్ యాదవ్ అని ఉంటుండే అనమాట. ఆయన మా అధ్యక్షుడు ఉంటుండే, తెలంగాణ క్రాంతిలో ఒకటి ఉంటుండే. అందులో మీ అందరం సభ్యులు ఉంటుంటే నేను స్టేట్ కార్యదర్శిగా పనిచేసిన. దరువు సామాజిక సంస్థ అని పెట్టి దరువును కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ టైం లోపల మేము ఒక 1969లో ఎవరైతే చనిపోయినరో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పాట తీసుకురావాలని చెప్పేసి నేను, దరువెల్లన్న ప్లస్ పృథ్వీరాజ్ అన్న ప్లస్ దమ్మని లక్ష్మణ్, ఇప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి భాస్కర్ అని ఇప్పుడు ఎస్పీగా పనిచేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. మేమందరం ఒక చర్చ చేసి ఆ చర్చ ద్వారా పుట్టుకొచ్చిన పాటనే వీరులారా వందనం, ఒక భాగవతం సంబంధించిన ఒక పాటను తీసుకొని దాన్ని ఎల్లన రాయడం జరిగింది. దాన్ని గాత్రం చేసి నేను చేయడం జరిగింది. ఆ పాట పాడడం వల్ల నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకోవచ్చు. ఖండాంతరాలు దాటిపోయినటువంటి పాట అది. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగదనులారా మరచిపోము మేము, మా త్యాగదనులారా మరచిపోము మేము, గుండెల్ల గుడి గడతం పోరుదండం బెడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఎంత మంచి పాట అంటే ఆ విధంగా ఇప్పుడు అప్పుడు తెలంగాణ ధూమ్ధాములు జరుగుతున్నప్పుడు
ఈ గణపతి ప్రార్థన కదా, ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు గణపతి మంత్రం చదివినట్టు, మంగళారతి చదివినట్టు, ఏదైతే దుర్గాష్టమి చదివినట్టు, ఇది కూడా ఖచ్చితంగా ప్రతి ధూమ్ధాంలో ప్రతి జగర పాటలు అనమాట. అవునవును. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లా, అంటే ఎంత మంచి పదాలు, ఎంత మంచి ఉంటాయి, ఉద్రేకపూర్వకంగా ఉంటాయి చాలా. అంటే ఊర్లో ఉండే ప్రతి తల్లిదండ్రికి కూడా అర్థమయ్యేంత సింపుల్గా సేను సెలకల్లారా గోరు వంకల్లారా, ఎంత మంచి పాట అది. అవును, అద్భుతం నిజంగా. అంటే ప్రతి పల్లె అమరుల త్యాగాలతోటి పరవశించింది ఆ పాటల్లో, ఆ ధూమ్ధాంలో. ధూమ్ధాం అనేది లేకపోతే ఈ విజయ దుందుబి లేదు అనేది గట్టిగా చెప్పొచ్చు. 100%.